వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు తండ్రి ఆశయాల కోసం పని చేస్తున్నామనే చెబుతూ ఉంటారు. అందులో ఒకరు తండ్రి పేరు మీద రాజకీయ పార్టీ పెట్టారు. ఇంకొకరు తండ్రి పేరును సిబిఐ ఛార్జ్ షీట్లో పెట్టిన పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు. బతికున్నంతకాలం నాన్న ఆ రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేశారు. తండ్రి శత్రువుగా భావించిన పార్టీతోనే కొడుకు రాజకీయ పోరాటం చేస్తున్నారు. కానీ తండ్రి వ్యతిరేకించిన పార్టీనే సమర్థిస్తోంది కూతురు. ఇంతకీ ఎవరా పెద్దయినా? నిప్పు ఉప్పులా ఉన్న అన్నా చెల్లెళ్ళెవరు? తమ్ముడు తమ్ముడే పేకాటే అనేది ఒకప్పటి సామెత. కానీ ఇప్పుడు రక్త సంబంధాలు కూడా రాజకీయం, అధికారం, పదవులు తర్వాతే అంటున్నారు నేటి నాయకులు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అన్నా చెల్లెళ్ల పోరాటం చూస్తే అది నిజమే అనిపిస్తుంది. ఒకప్పుడు ఉమ్మడి ఏపీలో ప్రజలను సోదర సోదరీమణుల్లా చూసిన వైఎస్సార్ కుటుంబంలోనే అన్నా చెల్లెల మధ్య రాజకీయ వార్ జరుగుతోంది. ఈ సంఘటనలన్నింటికీ ఒకటి కారణం. అదే రాజశేఖర్ రెడ్డి ఆకస్మిక మరణం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన పనిచేసింది కేవలం 5 సంవత్సరాల 4 నెలలు మాత్రమే. కానీ ఆయన అమలు చేసిన పథకాలు ఇప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయాయి. అంతలా ప్రజల సంక్షేమం గురించి ఆలోచించారు. కొన్నిసార్లు వైఎస్సార్ని తీవ్రంగా వ్యతిరేకించే రాజకీయ పార్టీలు సైతం ఆయన ప్రవేశపెట్టిన పథకాల గురించి గొప్పగా చెబుతాయి. 2009 సెప్టెంబర్ 2న రాష్ట్ర రాజకీయాలను కుదిపేసే సంఘటన జరిగింది. అదే వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాదం. ఆ ప్రమాదంలో నాటి సీఎం ఆకస్మికంగా మరణించారు. ఆయన మరణంతో రాష్ట్ర రాజకీయాల్లో అనేక పరిణామాలు జరిగాయి. వైఎస్సార్ తనయుడు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో విభేదించి సొంతంగా తండ్రి పేరు మీద పార్టీ పెట్టుకోవడం, అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ సీఎంగా ఉన్న వైఎస్సార్పై అదే పార్టీ సిబిఐ ఛార్జ్ షీట్లో ఆయన పేరు పెట్టడం, మరొకటి రాష్ట్ర విభజన, ఇలా అనేక సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి చకచక జరిగిపోయాయి. వైఎస్సార్ బతికున్నంతకాలం ఆయన రాజకీయ పోరాటం అంతా తెలుగుదేశం పార్టీతోనే కొనసాగింది. ఎన్టీఆర్ హయాం నుంచి చంద్రబాబు వరకు టీడీపీతో రాజకీయ పోరాటం చేశారు. కానీ ఆయన మరణం తర్వాత అప్పటి వరకు శత్రువులుగా ఉన్న కాంగ్రెస్, టీడీపీ ఒక్కటయ్యే. వైఎస్సార్ తనయుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం 2 పార్టీలకు ఉమ్మడి శత్రువయ్యారు. తండ్రి పేరు మీద సొంతంగా రాజకీయ పార్టీ పెట్టారు. 13 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్, టీడీపీతో రాజకీయ పోరాటం చేస్తున్నారు. వైఎస్సార్ చూపిన మార్గంలోనే వైసీపీ అధికారంలో ఉన్నా లేకున్నా పేదల సంక్షేమం కోసం పాటుపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. మరోవైపు వైఎస్సార్ కుమార్తె షర్మిల మాత్రం జగన్మోహన్ రెడ్డికి పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు మొదట్లో జగన్మోహన్ రెడ్డి, షర్మిల కాంగ్రెస్, టీడీపీని ఉమ్మడి శత్రువుగానే చూశారు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక షర్మిల, జగన్ మధ్య రాజకీయ దూరం పెరిగింది. దీంతో అనేక రాజకీయ ప్రయోగాల తరువాత షర్మిల చివరకు కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. అంతకు ముందు వరకు అటు తెలంగాణలో, ఇటు ఏపీలో కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తిపోసిన షర్మిల జగన్తో విభేదాలు రాగానే మళ్లీ అదే కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు. అంతేకాదు ఏకంగా ఆంధ్రప్రదేశ్ పీసీసీ బాధ్యతలు కూడా చేపట్టారు. ఆమె పీసీసీ బాధ్యతలు తీసుకుంది మొదలు ఒకటే లక్ష్యంతో పనిచేశారు. అదే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని ఓడించడం. అదే సమయంలో వైఎస్సార్ రాజకీయంగా శత్రువుగా భావించే తెలుగుదేశం పార్టీకి మేలు చేయడం. చివరకు షర్మిల కోరిక నెరవేరింది. 2024 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది. వైసీపీ ఓడిపోయింది కదా అని ఆమె శాంతించడం లేదు. అవసరం దొరికిన ప్రతి సందర్భంలోనూ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగానే విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో సీఎం చంద్రబాబు హాట్లైన్లో టచ్లో ఉన్నారని జగన్ ఆరోపిస్తున్నారు. ఆయన ఊరికే ఈ ఆరోపణలు చేయడం లేదు. ప్రస్తుతం ఏపీలో టీడీపీ కూటమి అధికారంలో ఉంది. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, ఎమ్మెల్యేల అవినీతిపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. కానీ వాటిపై కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడడం లేదు అని జగన్ ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నలకు షర్మిల సమాధానం చెప్పకపోగా జగన్మోహన్ రెడ్డిని మోదీ దత్తపుత్రుడు అని, మోడీతో జగనే హాట్లైన్లో టచ్లో ఉన్నారని తిరిగి ఎదురుదాడి చేస్తున్నారు. కానీ అదే టీడీపీ నేతలు ఎవరైనా వైఎస్పై విమర్శలు చేస్తే మాత్రం పెద్దగా స్పందించడం లేదు అనేది వైసీపీ నేతల ఆరోపణ. వైఎస్సార్ జయంతి, వర్ధంతి నాడు కూడా అన్న చెల్లెలు కలిసి వెళ్లి నివాళులర్పించే పరిస్థితి అయితే ప్రస్తుతం లేదు. ఇప్పటికైనా షర్మిల, జగన్ విషయంలో తీరు మార్చుకోవాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు. మరి షర్మిల భవిష్యత్తులో అయినా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడం మానేస్తుందో లేదో చూడాలి.